రోజు మనం ప్రతిరోజు 3 సార్లు నమాజ్ వింటున్నాం. మన పండుగ రోజు వింటున్నాం, దసరా రోజు వింటున్నా. నేను దసరా రోజు కూడా వింటున్నా, మన పండుగలప్పుడు వింటున్నా, నేను దీక్షలు ఉండి వింటున్నా. మరి దానిపైన కూడా తీసుకురావాలి, ఆపాలి. అది కూడా అది ఆపగలుగుతారా? కాంగ్రెస్ ని పాయింట్అవుట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? 100% కాంగ్రెస్ అంట. ఎందుకంటే ఎస్పెషల్లీ ఈరోజు టెంపుల్ల పైన దాడులు జరుగుతున్నాయి. ఇన్ని గుళ్ళ పైన దాడులు అవుతున్నాయి. సుమారు 200 గుళ్ళ పైన చేసిన దాడులు, సుమారు 200 గుళ్ళ పైన. అయ్యప్ప స్వాముల మీద కేసులు పెడుతున్నారని. మరి అదే అయ్యప్ప స్వామి మహల్లో ఉండే కదా అల్లు అర్జున్ గారి ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మరి పూల కుండీలు కూడా ఎరగొట్టింది. అదే పడి పూజలో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. చిన్నపిల్లలు కూడా స్వామి మాల వేసుకుని ఉన్నారు. సో వాళ్ళ ముందే మీరు పోలీసుల ముందు అలా చేయడం జరిగింది కదా. సో మరి మిమ్మల్ని చూసి వాళ్ళు ఏం నేర్చుకుంటారు? కొంతమంది కల్పిత పాత్రలు, కొన్ని కల్పిత పాత్రలు తీసి సినిమాలు తీసినండి. ప్రతి ఒక్క సినిమా 100% ఇది నిజం అనేది ఉందా అంటే? మరి అలా చూసుకుంటే హిందూ దేవి దేవతల్లో కూడా నిజాలనే చాలా తక్కువ అనేసి చెప్తున్నారు కదా. రామాయణంలో 7 కాండాలని మాట్లాడుతున్నారు. అవును, కానీ 7 కాండాలు లేవు. అందులో ఉన్నది ఓన్లీ 6 కాండాలే. 7వ కాండం కల్పితం. మానేసారని చెప్పడం వరకు అయితే కరెక్ట్. కానీ మా మతంలోకి రావడం ఇప్పుడు ఈ రోజు ఎందుకు జరుగుతున్నాయి దాడులు? వాళ్ళు వచ్చి ఇగో ఈ స్లిప్పులు తీసుకోండి, చదవండి, దేవుడు మీ దేవుడు కరెక్ట్ కాదు, మా దేవుడు కరెక్ట్ అని చెప్తలేరా? ఎన్ని వీడియోలు చూస్తున్నాం మనం? వీడియోలు చూస్తున్నాం కదా. ఇప్పుడు ఆ చెప్పినప్పుడే కదా దాడి జరుగుతుంది. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ తోటి మళ్ళీ ఈరోజు కలవడం జరుగుతుంది. కండ్లకోయలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, అయ్యప్ప స్వాముల పూజా కార్యక్రమంలో పోలీసులు రావడం ప్లస్ అది పెద్ద గలాటా జరగడం అవన్నీ కూడా జరిగినాయి. సో దానికి సంబంధించి అందులో ఉన్నటువంటి రవీందర్ గారు ఈరోజు మన స్టూడియోలోకి రావడం జరిగింది. అసలు అక్కడ ఏం జరిగింది, అసలు ఎలా ఆ సిచ్యువేషన్ జరగడానికి కారణం ఏంటి, అండ్ ఆ రోజు ఎందుకు పోలీసులు అక్కడికి రావడం జరిగింది, పోలీసులు ఎందుకు ఆపడానికి చూశారు, అవన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. రవీంద్ర గారు నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? హ్యాపీ. సూపర్ అండి. సార్, అది ఆ రోజు అసలు ఏం జరిగింది సార్? ఆ రోజు 25th క్రిస్మస్ రోజు యాక్చువల్లీ మా బ్రదర్ వాళ్ళ కొడుకుది బర్త్డే. ఆ రోజు పడి పూజ, మహాపడి పూజ మన టెంపుల్ దగ్గరే పూజ జరుపుకోవడం జరుగుతుంది. అంతలోపే పోలీసు వాళ్ళు 1 o'clock అట్లా రావడం జరిగింది. రావడమే ఈరోజు క్రిస్మస్ అండి, క్రిస్మస్ కాబట్టి మీరు పూజ చేయొద్దు అని చెప్పడం జరిగింది. నేను ఎస్ఐ గారిని రిక్వెస్ట్ చేశాను, సార్ అలా ఎలా అంటారు సార్, మేము కూడా హిందూ దేశం ఇది, మేము హిందువులం పూజ చేసుకోవడం తప్పు కాదు కదా, మేము పూజ చేస్తాం సార్, మీరు ఏం చెప్పినా మేమైతే పూజ చేస్తాం అని నేను చెప్పడం జరిగింది. జర ఎస్ఐ గారు ఏంటంటే కొంచెం కాదు కక్షం మేము బంద్ చేయకుంటే బాగుండదు ఇది అని కొంచెం సీరియస్గా మాట్లాడారు. నేను అప్పటిదాకా రిక్వెస్ట్తోనే చెప్పాను. ఇంకోటి తను షూ వేసుకొని వచ్చాడు. సార్ మీరు షూ వేసుకొని వచ్చారు ఇక్కడికి, ఇక్కడ ఇది మండపం అనేది ఒక గుడితో సంబంధం ఉంటుంది, గుడిలాగా ఉంటుంది, మీరు మండపంలోకి షూస్ వేసుకోవడం తప్పండి చెప్పలేదు. నేను కూడా హిందూ, నేను బొట్టు పెట్టుకున్నాను చెప్పడం జరిగింది. నేను తను చెప్పాను, సార్ మీరు షూ వేసుకొని వచ్చారు హిందూ, మీరు బయటికి వెళ్ళండి, మీరు ఉండొద్దిగా, ఎందుకంటే మీరు షూ వేసుకుని రావడం తప్పు, ఇది ఈ మండపంలోకి షూ వేసుకుని రావడం తప్పు సార్ అని చెప్పేసి నేను గట్టిగా తన్ని వాదించడం జరిగింది. సార్ అదేంటంటే ఇప్పుడు ఒక చిన్న మాట ఏంటంటే, హిందువుల పండుగలు జరిగినప్పుడు కూడా వీళ్ళు ఎవరో ముస్లిమ్స్ కానివ్వండి లేకపోతే క్రైస్తవులు కానివ్వండి, కొన్ని టైంలో క్రైస్తవులు అయినా కానీ ఒక వ్యాన్ మాట్లాడుకుని ఆ వీధిలో రావడం, ప్రచారం చేసుకొని జరుగుతుంటుంది. అప్పుడు కూడా పోలీసులు అయినా లేకపోతే వేరే ఎవరైనా కానీ పర్మిషన్స్ ఇవ్వరు, ప్లస్ దానికి తోడు అందరూ కూడా ఆపేసేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఆ రోజు పోలీసులు వచ్చి మిమ్మల్ని అడ్డుకోవడం ఉండొచ్చు కదా. ఎందుకంటే ఆ రోజు అది December 25th కాబట్టి, అది క్రైస్తవులకి స్పెషల్ డే కాబట్టి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అనే ఉద్దేశంతో వచ్చి ఉండొచ్చు. నేను ఆ విషయంలో నేను పోలీస్ వారిని అడగడం జరిగింది. అట్లేమన్నా రూల్ ఉంటే ఆపుతాను, అట్లేమన్నా సపరేట్గా ఒక రూల్ ఉంది,
ఒక సెక్షన్ ఉంది, ఈ విధంగా మీరు వాళ్ళ పండుగ రోజు మీ పండుగ చేయొద్దు అని ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా చూపించండి, ఆపుతాను. లేకుంటే మీరు మాతో వాగ్వాదం చేసే కన్నా మీరు ఏదైనా ఉంటే కేసు పెట్టండి సార్, మీరు అనవసరం మాతో వాగ్వాదం చేయకండి ప్లీజ్, దయచేసి మీరు వెళ్ళండి స్వామి అని చాలాసేపు రిక్వెస్ట్ చేయడం. కానీ అతను అలాగే ఉండి నేను కాదు మీరు బంద్ చేయాలి నేను బంద్ చేయమండి అని చెప్పేసి ఉన్న సాములందరూ మీరు వెళ్ళిపోండి అని సాముని పోలీసు వాళ్ళు పక్కకు జరపడం జరిగింది. పక్కకు జరపడమే కాదు, పోలీసు అది ఎవరైతే అక్కడ మామూలుగా ఎస్ఐఓ సిఐ ఎవరైతే ఉన్నారో ఆయన్ని తొయ్యడం కూడా జరుగుతుంది. లేదండి, అది తప్పది. అంటే ఆ వీడియోలో అట్లా ఉంది, కానీ యాక్చువల్లీ ఏ స్వామి మాత్రం అతన్ని ఎవరు టచ్ చేయలేరు. మేము రిక్వెస్ట్ చేయడం అనేది అక్కడ ఉన్న పెద్ద మనుషులు కొంతమంది అంటే సార్ మీరు ఇక ఎందుకు గలాట, మీరు కొంచెం బయటికి వెళ్ళండి సార్ అని ఆయన రిక్వెస్ట్ చేసి తీసుకోవడం జరిగింది. అక్కడ ఉన్న పెద్ద మనుషులు తీసుకెళ్ళరు, మేము అయ్యప్ప స్వాములు ఎవరు తీసుకెళ్ళలేదు. కానీ ఏంటంటే దురదృష్టం ఏంటంటే మన హిందూ దేశంలో హిందూ పండుగలు చేసుకోవడమే ఒక పాపం అయిపోయింది. అదే కాకుండా అయ్యప్ప స్వామి అంటేనే అసలు ఒక సన్యాసి జీవితం గడుపుతారు. అయ్యప్ప స్వామి మాల వేసుకోవడం చాలా కఠినమైన దీక్ష. ఇది ఈ దీక్ష ఎంత కఠినమైనదో చేసే వారికి తెలుస్తుంది, వేరే వాళ్ళకి ఎవరు తెలియదు. ఎందుకంటే ఆ కఠినత్వం, ఆ చలిలో ఆ కింద పడుకోవడం, తినడం, ఒక పూట తినడం, ఇది చాలా కష్టమైన దీక్ష. ఇది ఈ దీక్షకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ దీక్షలో ఉన్నాక కూడా మీ పైన కేసులు పెడతానని చెప్పి ఆ ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. అదే విధంగా మా మీద కేసులు పెట్టడం జరిగింది. అయ్యప్ప స్వాముల మీద కేసులు పెట్టడం. సార్ ఒక చిన్న మాట మధ్యలో ఆపినందుకు ఏమనుకోకండి. అదేంటంటే ఇప్పుడు మీరు అంటున్నారు అయ్యప్ప స్వాముల మీద కేసులు పెడుతున్నారని. మరి అదే అయ్యప్ప స్వామి మహల్లో ఉండే కదా ఆ అల్లు అర్జున్ గారి ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మరి పూల కుండీలు కూడా ఎరగొట్టింది. అది అల్లు అర్జున్ గారు మాల్లో లేరండి. అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడలేదు, మామూలుగా ఎవరైతే అందులోకి వెళ్ళారో ఇంట్లోకి చొరగొట్టడం జరిగిందో అయ్యప్ప మాల్లో ఉండే అవన్నీ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు అయ్యప్ప మాల్లో ఉండే అలా చేయడం అనేది దౌర్జన్యం, అది తప్పే కదా. అది ఎవరు చేసి ఇప్పుడు అదే విధంగా అందులో లిటరలీ మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిన విధంగా కూడా లేదండి, అట్లేం లేదు. మీరు వీడియోలో ఏమైనా కల్పితం చేశారో తెలియదు, కానీ ఎవరు కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయలేరు. నేను చట్టాన్ని న్యాయాన్ని నమ్మే వ్యక్తిని. నేను ఒకటే నమ్ముతా, పోలీస్ వ్యవస్థ ఉంటేనే మనం ఈరోజు మీరైనా నేనైనా హ్యాపీగా ఇంట్లో పడుకుంటున్నాం. పోలీస్ వ్యవస్థ అనేది లేకపోతే, పోలీస్ వ్యవస్థతోనే మొత్తం సమాజం అంతా కంట్రోల్ అవుతుంది. పోలీస్ వ్యవస్థ అనేది లేకపోతే మనం ఎవరం లేము. నేను ఖచ్చితంగా పోలీసులను గౌరవిస్తాను, పోలీసులకు విలువిస్తాను. కానీ కొంతమంది ఇలాంటి వ్యక్తులు మాత్రం నేను నా ధర్మం దగ్గరకు వచ్చి నా ధర్మాన్ని తప్పుపడితే మాత్రం మనం ఊరుకోము. నేను ఖచ్చితంగా పోలీసులకు చాలా వాల్యూ చేస్తాను. నేను పదే ఎప్పుడు కూడా చెప్తున్నాను, పోలీస్ వ్యవస్థ ఉంటేనే మనం ఇంట్లో ఉంటున్నాం. ఈరోజు దొంగలు, దోపిడిదారులు, లంగలు, లుచ్చలు వీళ్ళందరూ మార్కెట్లో ఉన్నా కానీ పోలీసు వాళ్ళ భయంతోనే మనం హ్యాపీగా నేను మా ఇంట్లో పడుకుంటున్నాం, మీరు మీ ఇంట్లో పడుకుంటున్నాం. పోలీస్ వ్యవస్థ అనేది లేకపోతే వ్యవస్థనే లేదు. నేను ఖచ్చితంగా వాళ్ళను ఫస్ట్ ప్లేస్ లో ఉంచుతా. అవును, దాంట్లో మాత్రం తప్పలేదు, 100% ఫస్ట్ ప్లేస్ లో ఉంచుతా. రైట్, సూపర్ సార్. అయితే ఏంటంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ పడిపూజ అనేది జరిగిందా? పడిపూజ 100% పడిపూజ చేసుకున్నాం. పడిపూజ మంచిగా హ్యాపీగా చేసుకున్నాం. చాలా బాగా జరిగింది. పడిపూజ ఆపడం మాత్రం చేయలేము, జరుపుకున్నాం. పూజ మాత్రం జరుపుకున్నాం. కానీ ఇప్పుడు ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే అదే పడిపూజలో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. చిన్నపిల్లలు కూడా స్వామి మాల వేసుకుని ఉన్నారు. సో వాళ్ళ ముందే మీరు పోలీసుల ముందు అలా చేయడం జరిగింది కదా. సో మరి మిమ్మల్ని చూసి వాళ్ళు ఏం నేర్చుకుంటారు? రేపటి రోజు వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళు కూడా ఎదిరించారు అనుకోండి. అట్లా సూపర్ సార్, మీరు అడిగిన అది చాలా మంచి ఆడడం జరిగింది. నేను ఒకటే అంటున్నా, నేను ఆడ కూడా పోలీసులందరూ నాకు పగవాళ్ళు కాదు. పోలీసులు ఉంటేనే నేను బతుకుతున్నా అని చెప్తున్నా ఖచ్చితంగా. ఈ రోజు నేను ఉన్నా అంటే పోలీసు వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను రూపాయి సంపాదించుకోగలుగుతున్నా, రూపాయి ఖర్చు పెట్టగలుగుతున్నా. ఒక సిస్టమ్ ఉంది. పోలీసు లేకుంటే వ్యవస్థ లేదు. నేను ఇప్పుడు కూడా ఏమంటున్నా అంటే తను చేసింది తప్పు అంటున్నా. అతను చేసింది తప్పు, అతను ఆ షూ వేసుకొని రావడం తప్పు. అక్కడ మేము హ్యాపీగా పూజ చేస్తున్నాం, భజన చేస్తున్నాం. మేము భజన చేసుకున్న సన్నిధానంలోకి వచ్చి ఆయన చేయడమే తప్పు. అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు. నేను అది అడుగుతున్నాను, అది చెప్తున్నా. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా స్వామి మాలేసుకునే ఉన్నారు. ఇప్పుడు రేపటి రోజు వాళ్ళకి ఏమైపోతుందంటే ఇట్లా ఏ విధంగా ఇలా పోలీసులు కనుక అట్లా వస్తే మనం కూడా మన పేరెంట్స్ కానివ్వండి, లేకపోతే మన పెద్దవాళ్ళు ఏదైతే చేశారో మనం కూడా అదే చేయాలని చెప్పి వాళ్ళు అట్లా చేస్తారు. ధర్మం సార్, హిందుత్వం ఒక పెద్ద ధర్మం దగ్గరకు వచ్చినప్పుడు ఎవరమైనా అది పోలీసే ఉండని ఎవరైనా ఉండని అట్లా చేయడం తప్పు. వాళ్ళు సరే
అది తప్పు అన్నప్పుడు ఎవరిదైనా తప్పే అండి. ఇప్పుడు పోలీసుకి ఒక చట్టము, రవీందర్ గౌడ్కి ఒక చట్టం లేదు. పోలీసుకైనా ఒకటే చట్టము, ఎవరికైనా ఒకటే చట్టం. ఆ చట్టాన్ని ఎవరైనా గౌరవించాల్సిందే. అట్లా ఆయన తప్పు చేసింది కాబట్టి మనం ఆయనను ఆ విధంగా మాట్లాడడం జరిగింది. లేకుంటే నేను అసలు ఆయనతో నాకు ఆయన ఎవరో నాకు తెలియదు. నేను ఆయనతో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదుగా. నేను ఉదయం నుంచి ఆ రోజు 2-3 పూజలు ఉన్నా, 2-3 పూజలు చేసుకొని ఆ పూజ తర్వాత కూడా ఇంకో పూజకి వెళ్ళాను. ఆ సంఘటన జరిగిన ఒక 2 నిమిషాల ముందు అయితే నేను వెళ్ళిపోతుంటే, నేను ఆ భజన జంగిరెడ్డి అంటేనా నేను ఒక పాట పాడుతాను, నువ్వు ఉండాలంటే నేను ఉన్నా, లేవు ఒక 2 నిమిషాలు అయితే నేను వెళ్ళిపోతుండు కూడా. సరే, అలా జరిగిన సంఘటన ఏంటంటే ఆయన రావడం, ఆయన మాట్లాడే విధానం చూసిరుగా, మీరు వీడియోలో చూసారు. ఆయన ఇప్పుడు నేను ఎంత రిక్వెస్ట్ గా మాట్లాడుతున్నా, తను ఎట్లా మాట్లాడుతున్నాను మీరు చూడడం జరిగింది వీడియోలో. ఇప్పుడైతే నేను దాన్ని అయితే ఏదో క్రియేట్ చేసేది కాదు, వీడియోలో క్లియర్ గా ఆయననే రఫ్ గా మాట్లాడుతున్నాను, రఫ్ గా ఇట్లా చూపెడుతున్నాం మీద. నేను చూపెట్టినా కానీ ఏమనలే. కానీ నెక్స్ట్ డే అప్పుడే వెళ్ళడం, పోయి కంప్లైంట్ ఇవ్వడం, ఆయనే మన మీద రావడం. వాళ్ళు సరే రావడం తప్పు కాదు, పోలీసులు ఎక్కడికైనా రావచ్చు, వాళ్ళకి ఆ రైట్ ఉంది. కానీ ఆ సన్నిధానంలో చొప్పులు వేసుకురావడం మాత్రం నేను ఖచ్చితంగా దాన్ని ఖండిస్తున్నా. అది తప్పైనది. అట్లా చేసి ఎవరు చేసినా తప్పే. కరెక్ట్. మేము నెక్స్ట్ డే అక్కడికి వెళ్ళడం జరిగింది, అతని పైన కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఏసీబీ గారు మేము పక్కన ఉన్నామని చెప్పేసి షూస్ ఇప్పి పక్కన పెట్టి మాతో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు అదే డిపార్ట్మెంట్, ఆయన కూడా ఒక స్థాయి గల ఆఫీసరే, కానీ ఆయన చెప్పులు ఇప్పేసి రావడం జరిగింది. అది ఏంది, అది ధర్మానికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఆయన ఇచ్చిండు. ఆయన చెప్పగానే ఆయన మాట విన్నాం, కంప్లైంట్ ఇచ్చినాం, వచ్చినాం. దాన్ని ఇప్పటిదాకా కూడా కేసు చేయలేదు దానిపైన. అదే కాకుండా ఇంకోటి ఏంటంటే, అక్కడ జరిగిన తర్వాత నెక్స్ట్ డే కూడా నా పైన మళ్ళీ కేసు చేయడం జరిగింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుందని చెప్పి నేను ఆ రోజు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఏంటంటే, స్వామి ఇట్లా నా పైన కేసు పెట్టురు, మన అయ్యప్పలందరూ రండి, వచ్చి పోలీస్ ఏసీబీ గారిని కలిసి ఒక కంప్లైంట్ ఇద్దామని చెప్పడం జరిగింది. ఆ విషయం పైన కూడా మళ్ళీ షామీర్పేట పోలీస్ స్టేషన్ లో కూడా నా పైన సపరేట్ గా ఒక కానిస్టేబుల్ తో ఒక కంప్లైంట్ తీసుకొని కేసు చేయడం జరిగింది. ఏంటంటే, ధర్మం పైన జరుగుతున్న ఇదొక రకమైన దాడి. ధర్మం పట్ల మాట్లాడే వాళ్ళపైన, హిందుత్వం గురించి మాట్లాడే వాళ్ళపైన ఈ రకమైన దాడి, ఎస్పెషల్లీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ధర్మం ఎవరెవరు మాట్లాడుతారో వాళ్ళ పైన పదే కేసులు చేయమని చెప్పడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా ధర్మం పైన జరుగుతున్న దాడి, కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న దాడి. ఎందుకంటే మామూలుగా కాంగ్రెస్ ఏమన్నా హిందుత్వం మీద ఏమన్నా బాగా ఉన్నాయంటారా? 100% కాదండి, కనబడతలేదా? ఇప్పుడు నేను మాట్లాడింది ఏంటంటే, నేను చెప్పింది ఏంది, అయ్యప్ప పూజలోకి రాకు సార్, మీరు చెప్పులు వేసుకొని వచ్చారని చెప్పా. దీనికి నేను చేసిన తప్పేముంది చెప్పండి? వాళ్ళ మీద కేసు పెట్టాల్సిన తప్పేముంది ఏముంది చెప్పండి? నేను ఆయన డ్యూటీ చేయకమనిలే, నేను ఏం చెప్పలే. మీరు చెప్పులు వేసుకొని వచ్చారు, బరాబర్ వెళ్ళండి సార్ అని చెప్పినాను. నేను ఖచ్చితంగా చెప్పిన, ఆ విషయంలో నేను కాంప్రమైజ్ అయ్యలేదు. ఖచ్చితంగా షూ వేసుకొని వచ్చారు కాబట్టి మీరు వెళ్ళండి సార్. మీరు క్రిస్టియన్ల పండుగ ఈ రోజు మీరు చేయొద్దంటే నేను ఖచ్చితంగా చేస్తామని చెప్పిన. ఇది ఒకటే విషయం వాదన చేసిన ఆయనతో. సార్, అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను సార్ మిమ్మల్ని. ఇది మీరు చెప్పిన విధానం ప్రకారం December 25th రోజు నేను బరాబర్ చేస్తానని మీరు చెప్పారు, ఫైన్. కానీ అదే విధంగా ఏదైనా మన తెలుగు పండుగల్లో కానివ్వండి, ఆ టైంలో వాళ్ళు మైకులు పెట్టి ప్రచారాలు చేసుకుంటే మరి వాళ్ళకి కూడా మీరు అలో చేస్తారా? మేము ఎప్పుడు అట్లా చేయలేమండి, పర్మిషన్ తీసుకొని చేసుకుంటే ఇప్పుడు అట్లా మాట్లాడితే ఇప్పుడు మీరు ఆ రోజు పడిపూజ చేయడానికి ఓకే, రైట్ మీరు చెప్పింది కరెక్టే. పూజ చేసుకోవడానికి పర్మిషన్, హిందూ దేశంలో పూజ చేసుకోవడానికి పర్మిషన్ అడిగితే అంటే నేను అనేది ఏంటంటే, ఓకే December 25th అనేది ఒకరికి లాక్ అయిపోయింది. ఓకే, ఆ డేట్ వాళ్ళ డేట్ కాదు కదండి, ఇప్పుడు వాళ్ళకి లాక్ అయిపోయింది అంటే వాళ్ళకి ఏమైనా రాసినామండి? ఏమన్నా మన ఎట్లా అంటే భారతీయ సంస్కృతిలో భిన్నత్వంలో ఏకత్వం అన్నట్టు ప్రతి ఒక్క మతం కూడా సమానమే అని చెప్పేసి ఒకటి ఉంది, ఒక నానుడైతే ఉంది. నానుడేంటి అదే ప్రతి ఒక్కరికి కూడా. సో ఆ టైంలో ఇప్పుడు డిసెంబర్ వచ్చింది అంటే ఎవరికైనా సరే ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేది ఏంటంటే క్రిస్మస్ వచ్చింది అనేసి అందరూ అనుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు అదే విధంగా 25th డిసెంబర్ కాబట్టి ఆ రోజు చేసుకోకండి, ప్రాబ్లం అయితేమో. ఒకటే అంటున్నా, డిసెంబర్ వచ్చింది, కార్తీక మాసం వచ్చిందంటే కర్ర బట్టలు వేసుకుని తిరుగుతారు ఎవరు స్వాములు, అంతే. ఇది ఈ క్రిస్మస్ పండుగ కాదు. అట్లా అంటే ప్రతి ఒక్కరు దేశం మొత్తంలో స్వాములు వేల మంది, లక్షలాది మంది స్వాములు వేసుకుంటారు. క్రిస్మస్ కే డేట్ ఫిక్స్ కాదు, అది అలా డేటే కాదు, వాళ్ళకి రాసియలే మన డేట్ ఆ రోజు చేయొద్దు అనేది ఒక రూల్ తీసుకురండి. వాళ్ళు అట్లుంటే వాళ్ళందరూ కలిసి ఒక రూల్ తీసుకురండి. రోజు మనం ప్రతిరోజు 3 సార్లు నమాజ్ వింటున్నాం. మన పండుగ రోజు వింటున్నాం, దసరా రోజు వింటున్నా, నేను దసరా రోజు కూడా వింటున్నా, మన పండుగలప్పుడు వింటున్నా, నేను దీక్షలు వింటున్నా. మరి దానిపైన కూడా తీసుకురావాలి, ఆపాలి. అది కూడా అది ఆపగలుగుతారా?
ముస్లిమ్స్ యొక్క నమాజ్ను కూడా ఆపేయమంటారు. మరి ఆపాలి, ఎందుకు ఆపరండి? ఇప్పుడు వాళ్ళది కూడా తప్పే కదండి. ఇప్పుడు మనం చేసుకునేటువంటి పూజలు అట్లీస్ట్ నేను ఏమంటున్నా పర్ డేలో ఒక చిన్న మాట. ఇప్పుడు మనం చేసే ఒక పూజ ఉందండి ఎగ్జాంపుల్. ఆ పూజ అనేది పొద్దున్న మొదలు పెట్టడం మనకు సాయంత్రం మధ్యాహ్నం ఎండ్ అవుతుంది. అవును. ఇప్పుడు నమాజ్ అనేది మా అంటే ఒక 5 నిమిషాలు ఉంటుంది, లేకపోతే ఒక 3-4 నిమిషాలు ఉంటుంది. అవును. మూడు సార్లు వస్తుందనేసి అంటున్నారు. సరే, 3-5 వేసుకోండి, 15 నిమిషాలు. అవునండి. ఇప్పుడు రోజుకి 15 నిమిషాలు అండి, అది వాళ్ళ దృష్టిలో చూసుకుంటాం. కానీ మీరు దాన్నే పని చేయమనేసి మీరు అంటున్నారు. నేను ఏమంటున్నా అండి, ఇప్పుడు చట్టాలు ఎట్లున్నాయి? ఇప్పుడు దీనికైతే మీరు అన్నారు పర్మిషన్ అన్నారు, ఖచ్చితంగా హైకోర్టు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయండి. నమాజ్ మైకులు పెట్టొద్దని ఆర్డర్ ఉంది. అది ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పండి డిపార్ట్మెంట్, అది కూడా ఇంప్లిమెంటేషన్ చేయమండి. ఈ రోజు ప్రతి ఆదివారం రోజు అసలు ఎలాంటి పర్మిషన్ లేకుండా ప్రతి ఆదివారం రోజు ఎన్నో దగ్గర చర్చులని ఒక ఇల్లు తీసుకుంటున్నారు, దానికి ఇట్లా పెయింటింగ్ చేస్తున్నారు, ఇట్లా ఒక సిలువ పెట్టేస్తున్నారు, అది చర్చ్ అన్ని డిక్లేర్ చేసుకుంటారు. ఆ డిక్లేర్ చేసుకున్న రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా భజనలు చేస్తున్నారు. ఎవరైనా డిస్టర్బ్ చేస్తున్నారండి? చేస్తున్నారు కదా, దానిపైన ఎవరు అబ్జెక్షన్ చేస్తారు? నేను అదే అడిగిన సార్, ఇప్పుడు మీ ఇది ఇక్కడికి వచ్చారు కదా, ప్రతి ఆదివారం రోజు 100 ఫోన్ వచ్చింది వచ్చారని చెప్పారు. అదే 100 చాలా సార్లు ఫోన్లు వచ్చినాయి. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదా మీరు, మా దగ్గరికి ఎస్పెషల్ హిందువుల దగ్గరికి ఎందుకు వస్తున్నారని అడగడం జరిగింది ఎస్ఐ గారు. అది అంటే వాళ్ళకొక రూల్ మాకొక రూల్ లేదు కదా. మీరు భిన్నత్వం ఏకత్వం అంటారు కదా, అంటే భిన్నత్వం అంటే వాళ్ళు మైనారిటీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేశారు, మనం మెజారిటీలో ఉన్నాం కాబట్టి మేమేం చేసాం, తప్పు అవుతుందా? ఇది ఇదే అంటే ఇప్పుడు మీరు అట్లా చూసుకుంటే వాళ్ళకు ఉండేది ఒక్క రోజే అండి. ఒక్క రోజు ఒక 5 నిమిషాలు 4 నిమిషాలకి మనం ఒక్క రోజు ఎందుకు అవుతుంది? 25th రోజు ఒకటే రోజు చేయరు, ప్రతి ఆదివారం చేస్తున్నారు. అదే ప్రతి ఆదివారం. అవునండి, ప్రతి ఆదివారం వాళ్ళకి లాక్ చేద్దామా? ఇప్పుడు అట్లా చూసి మనకి అట్లా కాదు కదా. ఇంకోటి చెప్పాలండి, ఒకటే, మనం హిందూ దేశంలో ఉన్నాం, హిందూ ధర్మంలో ఉన్నాం. నేను బరాబర్ ఏ పర్మిషన్ లేకుండా, ఏ పర్మిషన్ తీసుకోకుండా నేను పూజలు చేస్తా. ఎవరు ఆపినా ఊరుకునేది లేదు. హిందూ ధర్మం కాడికి ఎవరు వచ్చినా ఊరుకునేది లేదు. ఈ ఇట్లా ధర్మం కాడికి వచ్చి దాడులు చేసే మాత్రం అసలే ఊరుకునేది లేదు. ఎవరైనా సరే, అది ఏ దానికైనా మనం వెనక్కి పోయేది లేదు. ఈ రోజు హిందూ దేశం నుండి హిందూ పండుగలకే మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మీరు రూల్స్ పెడితే, ఈ రోజు వస్తే మేము ర్యాలీలు తీస్తే పర్మిషన్ తీసుకోవాలి, ప్రతి దానికి పర్మిషన్ తీసుకోవాలంటున్నారు ప్రభుత్వాలు. ఈ ప్రభుత్వాలు గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా అలాగే ఉన్నాయి. హిందువులు అంటే కేసులు పెట్టాలి. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు కూడా అలాగే ఉన్నాయి. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా హిందువుల పండుగల పైనే టార్గెట్ చేసి చేయడం జరుగుతుంది. ఈ రోజు ఖచ్చితంగా హిందువుల పండుగలు ఉంటే, హిందువుల పూజలు ఉంటేనే పర్మిషన్ అంటున్నారు. సరే, హిందువుల పూజలు అంటున్నారు కదా, ఇప్పుడు పిల్లలకు కూడా అయ్యప్ప మాలలు వేసి స్కూల్ పంపించడం కూడా అది ఒక విధంగా తప్పే కదా. ఎందుకు సార్, ఎందుకు అసలు అయ్యప్ప మాల గురించి మీకేం తెలుసు అండి? అయ్యప్ప మాల అలా కాదు. ఒకసారి నా క్వశ్చన్ అర్థం చేసుకోండి. అయ్యప్ప మాల అనేది ఒక దీక్ష. అవును. ఆ దీక్ష ఓన్లీ ఫర్ ఆ ఫ్యామిలీకి సంబంధించింది, ఆ పిల్లవాడికి సంబంధించింది, అది వేసినటువంటి దేవుడికి సంబంధించింది. అవును, రైట్. కానీ మరి ఆ పిల్లవాడిని స్కూల్ పంపించడం అనేది ఎంతవరకు కరెక్ట్? మరి స్కూల్ అంటే స్కూల్ పంపొద్దా సార్? అంటే ఇప్పుడు మరి సపోజ్ ఇప్పుడు ఎవరైనా టీచర్ ఉన్నారు, ఎదురు పడతారు, స్వామి అంటారు. అవును. అదే విధంగా ఇప్పుడు వాళ్ళందరూ ఏంటంటే ఒక దేవుడిని చూసినట్టు చూస్తారు. మరి 100%. మరి అలా చూసుకున్నప్పుడు ఆ దేవుడిని ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు అయ్యప్ప స్వామి ఎవరు పడితే వాళ్ళు టచ్ చేయలేరు, ముట్టుకోలేరు. ప్లస్ దానికి తోడు ఏంటంటే ఒక పద్ధతి ఉంటుంది, ఆయన దగ్గరికి రావాలన్నా కూర్చోవడానికైనా ప్రతిది కూడా ఒక పద్ధతి. సో దాని వల్ల ఆ లోపల ఉన్నటువంటి ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రాబ్లం జరిగినట్టే కదా. ఏమిటికి? వాళ్ళ అయ్యప్పతో ఉన్నందుకు వాళ్ళకి ఇబ్బంది అయితే అంటారు. స్వామి మాలలో ఉన్నాడు, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలో లేకపోతే ఏదో ఉంటుంది. తప్పదండి, కొన్ని ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మనం ఏం చేయాలి? ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దాని గురించి కూడా ఒక మీకు సంబంధించినటువంటి అంటే అయ్యప్ప మాలలో వేసేటువంటి గురుస్వామియో లేకపోతే ఒక పెద్ద ఉన్నారు, ఆయన లిటరలీ చెప్పారు అది తప్పే, స్కూల్కి పంపించకూడదు. ఎందుకంటే ఆ స్కూల్కి పంపించడం వల్ల అక్కడ ఉన్న ప్రిన్సిపాల్కే కాదు ప్రతి ఒక్కరికి కూడా ప్రాబ్లమే, పిల్లల వరకు కూడా ప్రాబ్లమే అవుతుంది. మరి అట్లాంటప్పుడు మరి ఒక ప్రిన్సిపల్ యొక్క కాళ్ళను మొక్కిచ్చారు, అట్లా మొక్కారు. అయ్యప్ప స్వామి కాళ్ళు మొక్కిచ్చారు. అట్లా మొక్కారు అంటే వాళ్ళు మొక్కిరేమో కానీ మొక్కిచ్చారు. లిటరలీ అయ్యప్ప స్వామి అందరూ కలిసి ఆ పిల్లవాడి కాళ్ళు పట్టుకొని మొక్కిపించారు. ప్రిన్సిపల్ మొక్కిందా? ప్రిన్సిపల్ మొక్కాడు. అది చూడలే నేను, అది ఎంతవరకు తెలియని దాని గురించి మాట్లాడడానికి క్లారిటీ లేదు. ఇప్పుడు ఏంటంటే మనకి ఏంటంటే చాలా వరకు కూడా ఇట్లా జరుగుతున్నాయి. విషయం ఏంటంటే, సో మీరు చెప్పినంత వరకు కూడా నేను అగ్రి చేస్తాను, ధర్మాన్ని కాపాడుకోవడం తప్పలేదు. కానీ మన ధర్మాన్ని మనం ఏం చేస్తున్నాము అనేది కూడా ఒకసారి ఆలోచించుకుంటే 100%. అక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు పోలీసు వచ్చారు, ఆయన వచ్చి
అది షూ వేసుకుని రావడం అనేది తప్పు. మీరు ఖండించడం కూడా చాలా కరెక్ట్, అది ఫైన్, అక్కడ వరకు అయితే నో ప్రాబ్లం, నో ఇష్యూ. కాకపోతే ఏంటంటే తర్వాత జరిగినటువంటి అది కూడా కొంచెం ఆలోచించాలి కదా. నేనైతే క్లియర్ అండి, నేనైతే టచ్ చేయలేను. మీరు నేను ఆడ ఉన్న సాములు కూడా టచ్ చేయలేదు. ఆడ సివిలియన్స్ ఉన్నారు, అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ ఉన్నారు. వాళ్ళు సరే వద్దు, గొడవ వద్దు, ప్లీజ్ దయచేయండి ఆయన రిక్వెస్ట్ తీసుకుపోయారు, పట్టుకొని వాళ్ళ పోలీస్ వాళ్ళు కూడా పట్టుకోరు. అదే సరే ఇప్పుడు సివిలియన్స్ పట్టుకోరాదు, వాళ్ళ పోలీస్ వాళ్ళు కూడా పట్టుకోరు కదా అతన్ని. తన పోలీస్ వాళ్ళు కూడా పట్టుకోరు, మనమే కాదు సివిలియన్సే కాదు పోలీస్ వాళ్ళు కూడా పట్టుకోరు. అది తప్పవుతుంది. అది సన్నిధానంలో చెప్పులు వేసుకోవచ్చు కాబట్టి అన్నాం మనం, అంతకుమించి వేరే టాపిక్ ఏం లేదు సార్. ఆయనతో మనకు అసలు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఇంకోటి ఏంటంటే వాంటెడ్లీ అయ్యప్పలు పూజ చేసుకున్న అయ్యప్పల పైన కేసు పెట్టడం అయితే ఇది దారుణం. ఇదైతే చాలా దారుణం. అయ్యప్పల మీద కేసు పెట్టడం, మళ్ళీ నెక్స్ట్ డే కూడా మళ్ళీ కేసు పెట్టడం. ఇప్పుడు అయ్యప్ప స్వామి మాలలు వేసుకున్న వాళ్ళు పూజలు చేసుకోవాలంటే మీరు కేసులు పెట్టుకోవాలని ఒకటి క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చెప్పిందంటే అయ్యప్ప మాలలు వేసుకుంటే పూజలు చేసుకోవాలంటే మీరు ఏమన్నా డిస్టర్బెన్స్ ఉంటే మీ పైన కేసులు అవుతాయి. అయ్యప్పలు అంటే పోలీస్ స్టేషన్ కాడ పోయి మేము నిలబడాల్సి వచ్చింది. అసలు అయ్యప్ప స్వాములు పోయి పోలీస్ స్టేషన్లో అంటే కొన్ని ప్లేస్లకు పోవద్దు అనుకుంటారు, కానీ పోవాల్సి వచ్చింది. పోయినాం మేము, ఆడ ఏసీబీ గారిని రిక్వెస్ట్ చేయడం, కంప్లైంట్ చేయాలి. ఇప్పటిదాకా ఆ కంప్లైంట్ పైన ఎలాంటి రెస్పాన్స్ లేదు, ఎలాంటి చర్యలు తీసుకోవాలి. నేను దానిపైన న్యాయ పోరాటం చేస్తా. న్యాయ పోరాటం ఎలా ఉంటే లీగల్ ఎట్లుంటే అట్లా నేను దానిపైన పోరాటం చేస్తా. అట్లేం లేదు, కేసులు పెట్టినంత మాత్రం నేను భయపడేది లేదు. సరే నేను చేసింది తప్పైంది అనుకో, నేను 100% భయపడతాను. నేను చేసింది తప్పు లేదు. నేను ధర్మం కాడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అడుగుతాం, మనం అడిగినాం, దానికోసమే వాళ్ళు ఆ కేసులు పెడితే పెట్టండి, నాకు ఏం ఇబ్బంది కాదు. ఓకే సార్. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే మీరు మీ వేలో కరెక్ట్గా ఉన్నారు. మీ ధర్మాన్ని గురించి మీరు అడిగారు, ఆపారు, అడ్డుకున్నారు, దట్స్ ఇట్. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆయన కూడా ఏంటంటే ఆయన ధర్మం ప్రకారం ఆ రోజు జరగకూడదు అనే ఉద్దేశంతో ఆయన రావడం జరిగిందని మనం అనుకున్నాం. అసలు అంటే ఆయన కూడా ఏం చేసేవాడు, అప్పుడు ఎవరైనా పెద్ద మనుషులు పిలిచేసి సన్నిధానంలో కూడా ఎవరైనా పెద్ద మనుషులు పిలిచేసి వాళ్ళకి చెప్పి సౌండ్ తక్కువ చేయండి అని చెప్పినట్టే అయిపో. కానీ ఆడ ఏమైపోయిందంటే మేము ఆల్రెడీ నేను బంద్ చేయించినాం కదా, ఆ సౌండ్ బంద్ అయినాం కదా, అక్కడ వచ్చి ఆ డీజే పిల్లలు గట్టిగా చెప్పి బంద్ చేయరనకల ఆ బంద్ అయినాక నేను పోయినా. నేను అప్పటిదాకానే ఆ ప్లేస్కే పోలేదు. నేను ముంగట పూజ దగ్గర కూర్చున్నా, మా బ్రదర్ వాళ్ళ నేను పూజ దగ్గర కూర్చున్నా. ముందున్నా నేను ఆడికించి నేను రావడం జరిగింది. అప్పటిదాకా నేను ఆడికి పోలే, బంద్ చేసిందని సౌండ్ పెట్టమని చెప్పడం జరిగింది. పెట్టండి, స్టార్ట్ చేయండి, పూజ స్టార్ట్ చేయండి, పూజ ఆపేది లేదని చెప్పడం జరిగింది. నేను వారు వచ్చి బంద్ చేసినాక నేను అడిగిపోయాను. అప్పటిదాకా నేను అడిగిపోలే. అసలు వాంటెడ్లీ నాకు సంబంధం లేదు, నాకు ఆయనకు సంబంధం లేదు. ఇక ఉద్యోగ రీత్యా ఆయన చేసి, నా పని రీత్యా నేను చేసాను. అంతకుమించి ఆయన ఏదో కలిగించుకొని నేనేదో ఆయన పైన దాడి చేసిన కంప్లైంట్ చేయడం జరిగింది. సరే, అది ఏది ఉన్నా లీగల్గా ఏది ఉంటుంది చూసుకుంటాం, దానికి ఇబ్బంది పడేది ఏం లేదు దానికి. అయితే ఏంటంటే సార్, ఇప్పుడు వాళ్ళు ఆపడానికి గల కారణం ఇంకోటి కూడా ఉండొచ్చు కదా. ఇప్పుడు గణేష్ నిమజ్జనాలు జరుగుతుంటాయి, గణేష్ చవితులు జరుగుతుంటుంది. ప్లస్ గణేష్ పండుగ జరిగేటప్పుడు కూడా ఆ గణేష్ నిమజ్జనం జరిగేటప్పుడు వినాయకుడిని తీసుకుని వచ్చే సమయంలో చాలామంది తాగి ఆ విగ్రహాలను తీసుకుని వచ్చేటప్పుడు కొంచెం ప్రమాదాలకు గురవుతున్నారు. అదొకటి. ప్లస్ అది నిమజ్జనం అయిపోయిన తర్వాత కూడా అది వేసేసి వచ్చేటప్పుడు కూడా బూజింగ్లోనే అది ప్రమాదాలకు గురవుతున్నారు. ఆ యొక్క భయం ద్వారా కూడా వాళ్ళు అడ్డుకుంటారు కదా అట్లా చేసి పోలీసులు. ఇప్పుడు గణేశుల పండుగకు అయ్యప్ప స్వామి మాలకు చాలా డిఫరెంట్ అండి. గణేశుని పండుగ వేరు, అయ్యప్ప స్వామి మాల అవును, అవి వేరు డిఫరెంట్. నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు పోలీసులు అనేది ఒక్కటే లేదండి, ప్రతిదీ ఉంటుంది. సో దాని ప్రకారం నేను గణేష్ పండుగ గురించి కూడా మాట్లాడుతున్నాను. గణేశుని పండుగ అప్పుడు అట్లా చేయడం అయితే ఎవరైనా తప్పేది. ఈ రోజు మనం మన ఉత్సవాలు సంతోషకరంగా చేసుకోవాలి, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మన ధర్మాన్ని వేరే వాళ్ళు, ఎదుటి వాళ్ళు అనే విధంగా మనం చేయొద్దు. ఇది మాత్రం ఖచ్చితంగా ఎవరైనా సరే మీకు ఓపిక ఉంటే గణేశుని పెట్టుర్రి. ఈ 9 రోజులు నిష్టగా ఉండండి, గణేశుని పూజ చేయండి. దుర్గమాతను పెట్టండి, ఈ 9 రోజులు నిష్టగా ఉండండి, పూజ చేయండి. కానీ మన ధర్మాన్ని అనిపించే పరిస్థితి చేయకండి ఎవరైనా సరే. ప్రతి ఒక్క హిందువుకి చెప్తున్నా, మనం చేసే పని 10 మందికి నచ్చేటట్టు ఉండాలి, 10 మందికి చెప్పేటట్టు ఉండాలి. మనమే చెప్పించుకునే పరిస్థితిలో మాత్రం ఉండొద్దని ప్రతి ఒక్క హిందూ సోదరునికి చెప్తున్నా. మీరు తప్పులు చేయకండి, మనం వేరే వాళ్ళు అనే అవకాశం ఇవ్వకండి. నేను ఇది ఖచ్చితంగా చెప్తున్నా, ఎవరికైనా సరే, ఎవరైనా సరే. అది నిజంగా ఏంటంటే చాలా మందికి కూడా ఒక ఎగ్జాంపుల్ అవుతుంది సార్ మీరు చెప్పింది. ఎందుకంటే దానివల్ల ఎవరైతే కొంతమంది తెలుసో తెలియకో చేస్తున్నటువంటి తప్పుకు కూడా కొంచెం సరిదిద్దుకునే అవకాశం కూడా చాలా ఉంది. ఇప్పుడు జరిగేటువంటి క్రైస్తత్వం గురించి కానివ్వండి, లేకపోతే ముస్లిమిజం గురించి మీరేం మాట్లాడతారు? ఐ మీన్
ఏం మీ చెప్తాం మాటలు ఏం చెప్పగలరు? ఏం చెప్తామండి. మా హిందూ దేశం, హిందూ దేశం, హిందూ రాష్ట్రం, హిందువులనే ఈరోజు ఒక సంకట స్థితిలో తీసుకొస్తారు. ఇప్పుడు క్రిస్టియన్లు వేరే మతం వాళ్ళు ఈరోజు మన పండుగలు మనం చేసుకుంటే బాధ అయిపోతుంది. వేరే మతాలలో మన సంబరాలు మనం చేసుకుంటే కూడా వాళ్ళకి నచ్చలేకపోతుంది. ఈరోజు వాళ్ళు ఏ దేశం నుంచి వచ్చిన మతాలు ఇవి. భారతదేశం ప్యూర్లీ హిందూ దేశం ఇది. ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం ఉండని కాదంటలే, కానీ ఈ రోజు మన మతం పైనే దాడులు అవుతున్నాయి, హిందుత్వం పైన దాడులు చేస్తున్నారు పరమతస్తులు. ఈరోజు చూడండి, టెంపుల్, మనం అమ్మవారి గుళ్ళు, మనం ప్రతిదాని చెట్టులో పుట్టలో దేవుని చూస్తాం. మన గుళ్ళ పైన దాడులు జరుగుతున్నాయి. ఈరోజు గుళ్ళ పైన మీరు చూశారు. ఈ రోజు సుమారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు ఒక 200 గుళ్ళను గులగొట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే. అంతకుముందు గుళ్ళ పైన దాడులు తక్కువ ఉండే. ఈ రోజు దాడులు స్పెషల్ గా జరుగుతుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కల. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి, హిందూ దేవి దేవతల మీద దాడులు జరుగుతున్నాయి. స్పెషల్లీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇది జరుగుతుంది. కానీ అదే కాంగ్రెస్ పర్సన్ అంటే కాంగ్రెస్ కి సంబంధించిన కొంతమంది వాళ్ళ వాదన ఏంటంటే ఇవన్నీ కూడా కావాలని హిందూ మతవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నటువంటి క్రియలు అంటున్నారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అది ఏదైతే ముత్యాలమ్మ తల్లి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది ఒక ముస్లిం చేయడం జరిగింది. సో అది చేసిన తర్వాత కూడా ఈవెన్ వాళ్ళ మత పెద్దలు కూడా అతన్ని మాకు అప్పగించండి లేదా మీరు ఉరి తీయమని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరి అలా చూసుకుంటే మీరు కాంగ్రెస్ ని పాయింట్అవుట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? 100% కాంగ్రెస్ నే అంట. ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వాలు నడిపిస్తున్నాయి, ప్రభుత్వం నడిపించారు. అన్ని మతాలను సరిగ్గా చూడాలి, అన్ని మతాల పైన ఉండాలి కదా. ఎస్పెషల్లీ ఈరోజు టెంపుల్ల పైన దాడులు జరుగుతున్నాయి. ఒక టెంపుల్ మీద అయితే సరే ఏదో జరిగింది మిస్టేక్ అనొచ్చు, ఇన్ని టెంపుల్ల మీద అవుతున్నాయి కదా, ఇన్ని గుళ్ళ పైన దాడులు అవుతున్నాయి. సుమారు 200 గుళ్ళ పైన చేసిన దాడులు, సుమారు 200 గుళ్ళ పైన. ఇదంతా స్పెషల్ ఏంటంటే రేవంత్ రెడ్డిది జర డిఫరెంట్ ప్రభుత్వం. ఆయన ఆలోచన విధానాలు డిఫరెంట్. రేవంత్ రెడ్డి సాబ్ ఏంటంటే మన సీఎం గారు ఏంటంటే స్పెషల్గా ఈయన ఒక మేనేజ్మెంట్ చేస్తాడు, మీడియా మేనేజ్మెంట్ చేస్తాడు. ఈ మీడియా మేనేజ్మెంట్ చేయడానికి ఒక విషయాన్ని డైవర్ట్ చేయాలంటే ఇంకో విషయం మాట్లాడతాడు. ఈ విషయాన్ని మొత్తం డైవర్ట్ చేయాలంటే వేరే విషయాన్ని లేపిస్తాడు. అట్లా ఈ మీడియా మేనేజ్మెంట్ చేసుకుంటా రేవంత్ రెడ్డి గారు హిందువుల పైన దాడులు జరుపుతున్నారు. హిందువుల పైన దాడులు జరుపుకోవడానికి కూడా రీజన్ అదే. ఈరోజు అక్కడ జరిగిన సంఘటన ఎవరో కొత్త మా గుడి కూలగొడతాడు, మాడి గుడి కూలగొట్టినా మేము అడుగుతున్నాం, మేము ధర్నా చేయడానికి పోతే మా పిల్లల పైన 20 మంది మీద కేసులు పెట్టారు. మా పిల్లల పైన కేసులైనాయి, హిందువుల పైన కేసులైనాయి. ఇది పరిస్థితి మాది. హిందూ దేశంలో ఇది జరుగుతుంది. ఎస్పెషల్లీ నేను ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నాను, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎందుకు చెప్తున్నా అంటే గత గవర్నమెంట్లు అట్లా ఉండి ఇప్పుడు గవర్నమెంట్ అట్లా మారింది ఏం లేదు. ఏది హిందువుల పైన దాడులే, వేరే ఏం లేదు. గత ప్రభుత్వాల్లో కూడా హిందువుల పైన దాడులు, ఇప్పుడు కూడా హిందువుల పైన దాడులు. హిందువుల పైన దాడులు అంటే ఇప్పుడు వాళ్ళు చేసేది కూడా ఏం లేదు కదండి. ఎందుకంటే వాళ్ళు చెప్పడం కూడా ఒకటే చెప్తున్నారు, ఇది ప్రభుత్వానికి దీనికి ఎట్లాంటి సంబంధం లేదు. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే అసలు జరిపించేది అంతా కూడా వాంటెడ్లీ ఈ ప్రభుత్వానికి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళు చేపిస్తుందని వాళ్ళే చెప్పడం జరుగుతుంది. అది ఎవరు చెప్తున్నారు? ప్రభుత్వం చెప్తుందా? అంటే ప్రభుత్వం ఉన్న వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళ మనసాక్షికి వాళ్ళే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరో చేస్తున్నా నీకు తెలుసు కదా, వాళ్ళని పట్టుకో, మరి వాళ్ళని పట్టుకోవడానికి వెళ్తేనే తెలుస్తుంది ఇవన్నీ కూడా. వాళ్ళని పట్టుకో. ఇప్పుడు మొన్న ముత్యాలమ్మ గుడి కాడ జరిగిన సంఘటన సుమారు వేరే రాష్ట్రం నుంచి ఒక 40 మంది మన హైదరాబాద్ లో వచ్చి ఇంకా గుళ్ళ పైన దాడులు చేసే ఉండేవాళ్ళు. ఆల్రెడీ ఆ ముత్యాలమ్మ గుడి గులగొట్టినైనా మహారాష్ట్రకి ఏదో వేరే స్టేట్ లా ఆల్రెడీ ఒక గుడి గులగొట్టడం జరిగింది, అక్కడ కేసు కావడం జరిగింది. మొన్న ముత్యాలమ్మ గుడి దగ్గర జరిగిన సంఘటన అతను వేరే రాష్ట్రపతి, ఆ రాష్ట్రంలో అక్కడ కూడా అతని పైన కేసులైనాయి. అతనే వచ్చి మళ్ళీ ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చి కూడా వాళ్ళు సుమారు ఒక 40 మంది వచ్చారని చెప్పేసి ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళందరి పైన కేసులు చేస్తామని చెప్పారు. కానీ వానికి ఎంత భద్రత ఇచ్చారంటే పోలీసు వాళ్ళు ఆ గుడి కూలగొట్టిన వ్యక్తికి ఒక 100 మంది పోలీసులు అతన్ని సేవ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఆయన కొట్టడం కూడా జరిగింది జనాలందరూ కలిసి. అట్లా కాదండి, కొట్టడంగా అసలు నా లెక్క ప్రకారం అసలు ఆ ప్లేస్ లో ఎవరున్నా నడి రోడ్ల నరికేయాలి. హిందూ దేవి దేవతల పైనకు వస్తే చంపేస్తారనేది తెలవాలి. దేవి దేవతల పైనకి వస్తే ఎవరైనా సస్తారని తెలవాలి.
ఆ ఫీలింగ్ రాకపోవడం వల్లనే ఈ దాడులు జరుగుతున్నాయి. ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఫీలింగ్ భయం రావాలి. అసలు ఆ ఫీలింగ్ లేకపోవడం వల్లనే ఈరోజు దేవి దేవతల పైన దాడులు జరుగుతున్నాయి. అంటే దేవి దేవతల మీద దాడులు జరుగుతున్నాయి అంటే ఇప్పుడు ఆయన చేసిన తర్వాత కూడా ఏదో మతిస్థిమితం లేక అట్లా జరిగిందనో. అదేనండి, ఇప్పుడు 100 కేసులలో మతిస్థిమితం లేదు అనే రాసిరు తప్పితే ఇప్పుడు ఈ జరిగిన సంఘటనలో అన్ని సంఘటనలో మతిస్థిమితం లేదనే రాశారు, వేరేదేం రాయలేరు కదా. మాక్సిమం ఇప్పుడు ఏ కేసు అయినా ఒక విగ్రహం ఇరగొట్టిరనుకో వాడికి తెలివి లేక చేసిన అంటారు, వాడిని పిచ్చి అని చెప్తారు, అదే చెప్తారు కదా. అసలు వాని ఉద్దేశం ఏందో బయటికి చెప్తారా? చెప్పరు కదా. అంటే డిపార్ట్మెంట్ వాళ్ళకు ఏం సంఘటనలతో చెప్తారు అని అంతే చెప్తారు, అంతకు ఎక్కువ ఏం చెప్పరు. అట్లా జరిగిన కేసులను మాక్సిమం అట్లే చెప్పారు. అది కాదు కరెక్ట్గా. ఎవడన్నా ఇట్లా చేస్తే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, మన దేవి దేవతల పైనకి వస్తే దేహశుద్ధి చేయాలి, అవసరమైతే అస్త్ర ప్రయోగం కూడా చేయాలి. మనం అస్త్రాన్ని కూడా ప్రయోగించాల్సి వస్తుంది, తప్పదు. ఎందుకంటే మన ధర్మాన్ని కాపాడుకున్న రోజు. అంటే ధర్మాన్ని కాపాడుకోవడానికి మీరు మామూలుగా ఎట్లా అంటే డైరెక్ట్ చంపేయమని చెప్తున్నారు మీరు. నేను ఏమంటున్నా, ధర్మాన్ని కాపాడడానికి ఏం చేస్తాం? ఇక దేవుళ్ళు కూడా అస్త్రాలు. ఇప్పుడు ఒక మాట ఏంటంటే ధర్మాన్ని కాపాడడానికి చంపడం ఒకటే సమస్యకి పరిష్కారం కాదు కదా. ఇంకేం చేస్తామండి? ఇప్పుడు చంపడం ఒకటే పరిష్కారం కాదంటే మన ఇప్పుడు ఎవరైనా నన్ను ఇప్పుడు ఏ దేవుడైనా ఏం చేసాడు? యుద్ధం చేసాడు. ఎందుకు యుద్ధం చేశాడు? లోక కళ్యాణం కోసం యుద్ధాలు చేశారు కదా. యుద్ధాలు చేసినప్పుడు అంతే ఏంది? యుద్ధం అంటే ఏంది సార్? యుద్ధాలు చేసినప్పుడు యుద్ధం అంటే ఏదైనా లోక కళ్యాణం కోసం ఏం చేసినా కానీ దానికి అర్థం ఏంటంటే ఇప్పుడు మహాభారతం ఉంది, అది రాజ్యం కోసం కొట్టుకున్నది. రాజ్యం కోసం. ఈ రోజు నా ధర్మం కోసం ప్రతి ఒక్క హిందూ కదలాల్సిందే. నా ధర్మాన్ని పైనకి వస్తే మాత్రం ఊరుకునేది లేదు. నా ధర్మం పైనకి వచ్చిన వారి పైన దాడులు చేయాల్సిందే. అది ఎవరైనా సరే నా ధర్మం పైనకి వస్తే దాడులు చేయాల్సిందే, దేహశుద్ధి చేయాల్సిందే. నా దేవుణ్ణి తిడితే ఊరుకునేది లేదు, మేము కొడతాం. మా దేవుణ్ణి తిడితే, మా దేవుడి విగ్రహాలు కూలగొడితే మేము వాళ్ళని కొడతాం. ఖచ్చితంగా మా దేవుళ్ళ దగ్గరకు వస్తే మేము దాడులు చేస్తాం, ఇది నో డౌట్. మా గుళ్ళ కాడికి వచ్చి మా గుళ్ళ కొడితే ఊరుకునేది లేదు. అది ఎవరైనా సరే ఊరుకునేది లేదు. సార్ ఇప్పుడు మీరు చెప్తున్న విధంగా గుళ్ళ వరకు వస్తే మీరు ఊరుకోనని అంటున్నారు, ఓకే, అంతవరకు కరెక్ట్, బాగానే ఉంది. మరి అలా చూసుకుంటే సార్, మరి అదేవిధంగా ముస్లిమ్స్ యొక్క ధర్మానికి క్రిస్టియన్స్ యొక్క ధర్మానికి కూడా మనం రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి కదా. 100% రెస్పెక్ట్ ఇస్తున్నాం కదండి. రెస్పెక్ట్ ఇవ్వకుంటే మేము ఇప్పుడు దాడులు జరుగుతున్నాయి. మన గుళ్ళు గుల్లగొట్టిరు. ఎవరైనా మా హిందూ పోయి ఇంకా వేరే మన వేరే వాళ్ళ ధర్మం పైన మన దాడి చేసిరా చూడండి. మొన్న కూడా లేదు, అలాంటి ఏం జరిగాయి. మొన్న ఒక దాడి కూడా జరిగింది. ఆ దాడిలో ఏమన్నారంటే బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి ప్రాబ్లం ని వాళ్ళు బయటికి తీసుకొచ్చి మరి ఆ ప్రాబ్లం ఎట్లా అంటే ఆ యొక్క గొడవని స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడ జరిగింది దాడి? మన ఇక్కడ హైదరాబాద్ లోనో లేకపోతే. సార్ ఒకటి చెప్పాలా, మీరు గుర్తుపెట్టుకోండి, ఇవాళ మన గుడి మీద జరిగింది కాబట్టి సమాజం అంతా సైలెంట్గా ఉంది. మా హిందువులు జర మొద్దు నిద్ర పోతురు కాబట్టి సమాజం అంతా సైలెంట్గా ఉంది. అదే వేరే మతం పైన ఏదైనా దాడి జరిగితే ఈరోజు అల్లకల్లోలం చేస్తారు. మనం భయపడతాం, మన హిందువులు భయపడతారు, మన హిందువులు మాట్లాడరు. అంత పెద్ద ముత్యాలమ్మ గుడికి అంత పెద్ద ఇష్యూ అయినప్పుడు ఏ హిందూ అయినా అయ్యో నా గుడి కూలిపోయిందని ఒకరన్నా మాట్లాడిరా? ఎవరు మాట్లాడలే. తక్కువ. ఏ రాజకీయ నాయకుడు మాట్లాడలే, ఏ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడలే, ఏ పార్టీ వాళ్ళు మాట్లాడలే, ఏ రాజకీయ నాయకుడు మాట్లాడరా? గుళ్ళ పైన దాడి జరిగినప్పుడు ఏ పార్టీ వాళ్ళు మాట్లాడరు. హిందుత్వం గురించి ఎందుకు మాట్లాడరు అంటున్నాను నేను. ఈరోజు హిందువులు వేస్తలేరా ఓట్లు? హిందువులు వేసే ఓట్లతో గెలుస్తారు కదా. గెలిచిన వాళ్ళు హిందుత్వం గురించి ఎందుకు మాట్లాడరు? హిందూ దేవి దేవతల పైన దాడి జరిగినప్పుడు ఎందుకు మాట్లాడరు? అప్పుడు వస్తుంది వీళ్ళకి ఏది? సెక్యులరిజం. అప్పుడేమో సెక్యులరిజం వస్తుంది. ఓట్ల కాడికి వచ్చినప్పుడేమో ఓట్లు కావాలి హిందువులై, కానీ హిందూ దేవి దేవతల మీద దాడి జరిగినప్పుడు మాత్రం సెక్యులరిజం కాబట్టి మేము మాట్లాడం. ఈ దేశంలో అన్ని మతాలు ఒకటే, అప్పుడు మాట్లాడతారు. ఒకటే. మరి దాడి జరిగినప్పుడు ఎందుకు మాట్లాడను? ఇప్పుడు దాడి జరిగినప్పుడు కూడా మాట్లాడాలి కదా. నువ్వు ఓట్లు వేసుకున్నప్పుడు దాడి జరిగినప్పుడు ఎందుకు మాట్లాడవు? అప్పుడు కూడా మాట్లాడను. అప్పుడు మాట్లాడరు. హిందువులు అంతా ఏంటంటే ఏం చేసినా ఓట్లేస్తారు, హిందువులు ఖచ్చితంగా ఓట్లేస్తారు అనే ఒక కాన్ఫిడెన్స్ తోని ఈ రాజకీయ నాయకులు కూడా హిందుత్వం గురించి మాట్లాడరు. ఈ రోజు అంత పెద్ద సంఘటన జరిగింది, రాష్ట్రం అంతా ఒకటైంది. ఏ కాంగ్రెస్ నాయకుడు అన్న ముత్యాలమ్మ గురించి మాట్లాడినా
ప్రభుత్వంలో ఉన్న ఒక్క రాజకీయ నాయకుడు అని మాట్లాడేదా? ఒక్క రాజకీయ నాయకుడు ఒక్కరైనా మాట్లాడిందే లేదు, దాని గురించి మాట్లాడేదే లేదు. ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు మాట్లాడలేదంటారు? మాట్లాడారు, బీజేపీ వాళ్ళు మాట్లాడడం జరిగింది కానీ ఇంకా వేరే ఏ పార్టీ వాళ్ళు మాట్లాడేది లేదు. అక్కడ టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడలే, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడలే, హిందుత్వవాదులు బీజేపీ పార్టీ వాళ్ళు తప్పితే ఎవరు మాట్లాడలేడు. కానీ ఇక్కడ జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే హిందూ మతం గురించి ఎక్కువగా మా ధర్మం అనేసి అంటున్నారో వాళ్ళే దాడులకు పాల్పడుతున్నారు అనేసి కూడా చెప్తున్నారు. ఇక అట్లా మాట్లాడుతుంది చాలా తప్పండి. మీకు అంటే ఇన్ఫర్మేషన్ ఉండి మాట్లాడుతున్నారు లేక మాట్లాడుతున్నారు. ఏ ధర్మం ఇప్పుడు నేను ఇప్పుడు ధర్మం గురించి మాట్లాడుతున్నాను, నేనే పోయి గుడిని కూలగొడుతున్నా అండి? నేను గుళ్ళు గురించి మాట్లాడుతున్నాను, నేను గుడుల గురించి ఇంకేం నేను మాట్లాడేది. ఇప్పుడు మీరు ఇందాక కూడా అన్నారు ముస్లిమ్స్ యొక్క నమాజ్కి సంబంధించినటువంటి ఆ యొక్క మైక్స్ ని తీసేయండి అని చెప్పారు. అవును, సుప్రీంకోర్టు ఆర్డర్ అండి. ఆ సుప్రీంకోర్టు ఆర్డర్ నేను చెప్పలేదు. సుప్రీంకోర్టు ఆర్డర్ అయినా కానీ ఇప్పుడు మనకున్నటువంటి రెస్పెక్ట్ తోటి ఇప్పుడు అట్లా చూసుకుని మరి అదే విధంగా పోలీసులు కూడా వచ్చారు. ఇప్పుడు మీరు మైకులు పెట్టలేదా? నేనేమో డీజే పెట్టలేదా? పెట్టినాం మైకులు పెట్టినాం, సౌండ్ పెట్టినాం. అందుకోసమే వచ్చి పోలీసు కూడా అడిగారని మనం అడిగినాం. సౌండ్ తక్కువ చేయమన్నాం, సౌండ్ తక్కువ చేయడానికి మేము ఒప్పుకున్నాం. మొత్తం బంద్ చేయమని చెప్పినాం. మొత్తం క్లోజ్ చేయమంటే మొత్తం ఆఫ్ చేసి ఆన్ చేయించినాం. మొత్తం స్విచ్ ఆఫ్ చేస్తే స్విచ్ ఆన్ చేయించినాం. మేము పాటలు పెట్టామని చెప్పినాం. ఆయన స్విచ్ ఆఫ్ చేసింది కదా, తక్కువ పెట్టమనిలే. ఫస్ట్ స్విచ్ ఆఫ్ చేసింది కదా, స్విచ్ ఆఫ్ చేసాం, స్విచ్ ఆన్ చేసాం. మనం తక్కువ పెట్టమని కాదు, ఇంకా సౌండ్ పెద్ద పెట్టి ఇంకా పెద్ద పెట్టలే అండి. వచ్చేంతనే పెడతారండి. పెద్ద పెట్టడం అంటే ఇక అప్పటికన్నా ఎక్కువ ఉంటుందా? ఏముండదు కదా. అవునండి. ఒకటి తెలుసా అండి, ఆడ ఎంతవరకు ఉండాలో అంతవరకు సౌండ్, అంతకు మించి ఏం లేదు, పెద్దగా ఏం లేదు. ఇంకోటి చాలా ఖాళీ ప్లేస్ అదంతా, గుడి పక్కన అంతా ఖాళీ ప్లేస్ కాబట్టి ఆడ ఉండేంతనే ఉంది. పెద్దగా ఎందుకు ఉంటుందండి? అప్పుడే 2 బాక్సులు ఎక్స్ట్రా చేసి పెట్టలేం కదా, ఉన్న బాక్సులకే కనెక్షన్ ఇచ్చినాం అంతే. ఉన్న బాక్సులకే సౌండ్ వచ్చింది. అది ఇప్పుడు వాళ్ళ ధర్మం పైన మనం ఏ ధర్మం పైన మనం దాడి చేసాం. ఈరోజు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి మసీదుల పైన మైకులు ఉండొద్దని, అంటే సౌండ్ వినబడదు. కానీ ఆ సుప్రీంకోర్టు ఆర్డర్ని ప్రభుత్వాలు ఇంప్లిమెంటేషన్ చేస్తలేవు కదా. అట్లని చెప్పి నేను హిందూగా అలా ధర్మాన్ని అలా మైక్ ఉంది బంద్ చేయమని నేను చెప్తలే. నేను కూడా వింటున్నాను నమాజ్, రోజు 3 పూటలు నేను కూడా వింటున్నాను. నేను అదే మీరు అన్నట్టు వాళ్ళ ధర్మం పైన దాడి అంటే నేను పోయి దాడి చేయాలి. అప్పుడు నేను మైకులు గుంజాలి. అప్పుడు నేను తప్పు అవుతా. నేను ధర్మాన్ని గౌరవిస్తున్నాను. నేను వాళ్ళ ధర్మాన్ని పరమతాలను గౌరవించాలి. మన ధర్మం పైన దాడి చేసినప్పుడు ఊరుకునేది లేదు. మేము పరమతాలని గౌరవిస్తాం 100%. ఎందుకంటే ఇప్పుడు మేము కూడా మా దగ్గర రోజు మైక్ వస్తుంది, మేము వింటున్నాం, దాని గురించి పట్టించుకోవడం అవసరం లేదు. వాళ్ళ మతం వాళ్ళది, మన మతం మనది. మన మతం మీదకి వస్తే మాత్రం ఊరుకునేది అంటున్నాం. మన మతం మీదకి వస్తే ఊరుకునేది లేనే లేదు. సార్, అది వావర్ స్వామి అనే ఒక టెంపుల్ దగ్గర మీరు అది వీడియో తీసుకుని కన్యస్వాముల్ని అక్కడికి రానివద్దు, అసలు పంపించకండి అని వాళ్ళతోటి చెప్పడం జరుగుతుంది. ఆ వీడియో అసలు ఏం జరుగుతుంది అక్కడ? శబరిమలలో ఎరిమేలి ధర్మశాస్త్ర అని దేవుడు ఉంటాడు అక్కడ. ప్రతి ఒక్క కన్యాస్వామి ఖచ్చితంగా ఎరిమేలికి పోవాలి. ఎరిమేలికి పోయి ఎరిమేలిలో పేటెతులు ఆడి ఎరిమేలి నుంచి పంబాకి వెళ్తారు అనమాట. ఎరిమేలి నుంచి మొదలవుతుంది ఏది పాదయాత్ర, ఈ పెద్ద పాదం నడుస్తున్నమాట ఎరిమేలి నుంచి మొదలవుతుంది. ఖచ్చితంగా కన్యాస్వామి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ పేటతుల్లి ఆడి పోవాలన్నమాట. అదొక ఉంది సిస్టమ్. అయితే ఈ మధ్యకాలంలో మీన్స్ ఇప్పుడు వావర్ స్వామి అనేది ఒకటి మసీద్, ఒక బొంద. అదేంటంటే మనము ఇక్కడ అయ్యప్ప మాలేసుకొని శుద్ధిగా మాలేసుకున్న వ్యక్తి ఒక శరణం అంటే ఒక చనిపోయిన డప్పు చప్పుడు వింటేనే మనం ఆ చప్పుడు విన్నప్పుడు మళ్ళీ సన్నిధానానికి పోయి స్నానం చేసి మళ్ళీ అలంకరణ చేసుకొని మళ్ళీ దేవుడిని మొక్తాం, మనం పటాన్ని మొక్తాం, అయ్యప్ప స్వామి మండపంలో మొక్తాం ఖచ్చితంగా. అలాంటి వ్యక్తులు, అంత నిష్టగా చేసే వ్యక్తులు ఈరోజు వావర్ స్వామి దగ్గరికి వెళ్ళి ఒక మసీదు దగ్గరికి వెళ్ళి ఒక బొంద అక్కడ పెట్టింది, ఒక వావర్ని బొంద పెట్టు, ఆ బొంద దగ్గరికి వెళ్ళి మనం ఇరుముడి కట్టుకొని ఇరుముడిని తీసుకొని పోవడం చాలా తప్పు. దీనిపైన అందరూ చెప్తున్నారు, నేను కూడా చెప్తున్నా, ఖచ్చితంగా కన్యాస్వాములు ఎరిమేలి పోవాలి, ధర్మశాస్త్ర దగ్గరికి పోవాలి, ధర్మశాస్త్ర దగ్గర మొక్కి రావాలి. తప్పితే వావర్ స్వామి దగ్గరికి వెళ్ళొద్దు. నేను గతంలో చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, వావర్ స్వామి దగ్గరికి వెళ్ళొద్దు, మసీదులకు వెళ్ళొద్దు. ఇంకోటి అక్కడున్న ఆ బొంద దగ్గరికి వెళ్ళి మొక్కొద్దు. మనం ఈడ ఇంత నిష్ట చేసి మన ఇరుముడి కట్టుకొని ఆడికి పోవడం తప్పు. ప్రతి గురుస్వామికి నేను చెప్తున్నా, ఇప్పుడు వచ్చి వేసుకునే ప్రతి ఒక్క కన్యాస్వామిలో చెప్తున్నా, వావర్ స్వామి దగ్గరికి వెళ్ళొద్దని. నేను మొన్న వావర్ స్వామి దగ్గర వెళ్ళి ఆడ ఆ మసీద్ ముంగట వెళ్ళి ధ్వజం ఊపుతూ చెప్పాను, ధ్వజం చెప్తూ చెప్పాను, ఎవరు రావద్దని.
ఇప్పటి నుంచి కూడా ఎవరు పోవద్దని ఖచ్చితంగా చెప్తున్నా. ఈసారి చాలా వావర స్వామి దగ్గర చాలా మంది తక్కువయ్యారు, అక్కడ పోయే స్వాములు కూడా తక్కువయ్యారు. ఇది ఇంప్లిమెంటేషన్ అవుతుంది రాను రాను. అంటే అది కేవలం ముస్లిం సంబంధించింది అని చెప్పేసి మీరు ఎలా? ఖచ్చితంగా అది ముస్లింలకు సంబంధించింది. అక్కడ ఇది వివక్ష కాదండి, మత వివక్ష అంటారా మీరు? ఎలా అంటారండి మత వివక్ష? మీరు అంటారు కదా మత వివక్ష ఎలా అంటారు చెప్పండి నాకు ఒక కారణం చెప్పండి. అది కొన్ని సంవత్సరాల నుంచి కూడా, సంవత్సరాల నుంచి లేదండి వావర్ స్వామి చాలా మంది ఉన్నది. కొంతమంది కల్పిత పాత్రలు, కొన్ని కల్పిత పాత్రలు తీసి సినిమాలు తీసిరండి. ప్రతి ఒక్క సినిమా 100% ఇది నిజం అనేది ఉందా అంటే? మరి అలా చూసుకుంటే హిందూ దేవి దేవతల్లో కూడా నిజాలనే చాలా తక్కువ అనేసి చెప్తున్నారు కదా. రామాయణంలో 7 కాండాలని మాట్లాడుతున్నారు. అవును, కానీ 7 కాండాలు లేవు, అందులో ఉన్నది ఓన్లీ 6 కాండాలే. 7వ కాండం కల్పితం, క్రియేట్ చేయబడింది అని చెప్పి మన తెలుగు సంబంధించినటువంటి వాళ్ళే చెప్పారు. నేను ఏమంటానంటే పురాణాలు ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి, దానికి సంబంధించిన లిటరేచర్ ఉంది, దానికి సంబంధించిన బుక్కులు ఉన్నాయి, దానికి సంబంధించిన ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ ఏదైనా కానీ రాయడం కూడా జరిగింది అట్లానే అనేసి చెప్పారు. కాదు అది తప్పది. కావాలంటే దీని వెనకాల మనం దీనికోసం సపరేట్ ఒక క్లాస్ పెట్టుకుందాం, దీనికోసం ఒక సబ్జెక్ట్ మాట్లాడదాం. కానీ అది కాదు. ఈ వావర్ స్వామి అనేది ఇది లేదు, ఇది ఒక కల్పిత కథ. కొంతమంది రుద్దిరు మనకు అంతే. ప్రతిదీ కొన్ని అబద్ధాలు కూడా నిజాలు చేయొచ్చు. ఎట్లా అంటే నిజం నేను కొట్టిండు 100 సార్లు అనుకో, నన్ను కొట్టిన అనే ఫీలింగ్ వస్తుంది. అలాంటి ఒక కల్పిత కథని ఈ రోజు నిజం చేసిరు. వావర్ స్వామి అనేది లేదు. అయ్యప్ప స్వామి పుట్టింది ఎప్పుడు, ముస్లింలు వచ్చింది ఎప్పుడు? అయ్యప్ప స్వామికి ముస్లింలకు ఎంత డిఫరెన్స్ ఉంది? వావర్ స్వామి అయ్యప్ప స్వామి ఇద్దరు ఆడుకున్నారని చెప్తారు. అది కరెక్ట్? అది కాదు. అది ముస్లిం రావడం తక్కువ సంవత్సరాలు, అయ్యప్ప స్వామి కొన్ని ఏళ్ళు, చాలా చరిత్ర. దానికి దీనికి పొంతు పెట్టకండి. కొంతమంది కల్పిత అయ్యప్ప స్వామి ఇద్దరు ఆడుకోలేదు అంటారు. 100% కాదు, 100% కాదు. అక్కడ ధర్మశాస్త్ర అనే దగ్గర ఆడ జరిగింది ఏంటంటే, అయ్యప్ప స్వామి వస్తే అక్కడున్న కొంతమంది గోండ్రులు, కొన్ని గోండ్ర జాతి వాళ్ళు ఈ అయ్యప్ప స్వామి వచ్చిందని చెప్పి ఈ అందమైన వ్యక్తిని చూసి, ఈ బాలుని చూసి వాళ్ళకు ఒక దేవుడి లెక్కలు కనబడే వరకు వాళ్ళు అక్కడికించి ఆ ఎరిమేల నుంచి వాళ్ళ తండకు తీసుకోవడం కూడా డాన్స్ లాడుకుంటూ తీసుకోవాలి. ఇది చరిత్ర అసలు. కానీ తెలియని వాళ్ళు ఏంటంటే వావర్ స్వామి దగ్గరికి పోవాలి. ఇది క్రియేట్ చేసిన కథ. ఇది ఈ కథను ఎవరు నమ్మొద్దు, ఈ కథల్లో మనం మునగొద్దు. నేను ఒకటే అంటున్నాను, అలాంటప్పుడు మరి మనము మన దగ్గర సన్నిధానాల దగ్గర ఉన్నప్పుడు శరణం సౌండ్ వినబడితే మనం ఎందుకు స్నానాలు చేస్తున్నాం? ఎందుకు దాన్ని మనము శరణం ఎదురుగా వస్తే మనం స్నానం చేస్తాం? ఎందుకు అంటే మనం చనిపోయిన వాళ్ళ దగ్గరికి పోవద్దు, చనిపోయిన విషయం మనకు తెలియవద్దు, మనం వినం కూడా, చనిపోయిన అనే విషయం కూడా వినం మనం. ఒక ఊర్లో ఒక చనిపోతే ఆ ఊర్లో చిన్న ఊరు ఉందనుకో, ఆ ఊర్లోకించి స్వాములందరూ పక్క గుళ్ళో ఎన్నో ఉంటారు. అట్లాంటి దీక్ష మనది. ఈరోజు మనం ఇరుముడు ఎత్తుకొని బొంద దగ్గర పోవడం ఏంటండి? తప్పిది. ఇది ఖచ్చితంగా తప్పు. దీనిపైన మనందరూ హిందువులందరూ, అయ్యప్ప స్వాములు వేసుకున్న వాళ్ళందరూ వావర్ స్వామి దగ్గర పోవద్దని ఖచ్చితంగా చెప్తున్నాం. ఓకే, కానీ ఇది మాత్రం 100% నాకు తెలిసినంత మట్టుకు చాలామంది కరెక్ట్ వేలో తీసుకుంటే తప్పలేదు. కానీ ఎవరైనా కానీ దీన్ని మత వివక్షత అనేసి అనుకుంటే మాత్రం మనం ఏం చెప్పాలి, అది తప్పండి. అంతేకాకుండా ఇప్పుడు పాస్టర్స్ కూడా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు ధర్మాలు అని మీరు ఎట్లా మాట్లాడుతున్నారో, మా ధర్మాలు కూడా అన్నట్టు వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ప్లస్ అదే కాకుండా ఇప్పుడు హిందుత్వం, లేకపోతే హిందుత్వానికి మెయిన్ కీ పాయింట్ ఏంటి అంటే మీరేం చెప్పగలరు? హిందుత్వంకి కీ పాయింట్ ఏంటి సార్? సూర్యుడు అంటే ఏంది? ఏమైనా కీ పాయింట్ ఉందా సూర్యుడికి? సూర్యుడు దేవుడే. దేవుడే పక్క. చంద్రుడు దేవుడే, చెట్టు దేవుడే, పుట్ట దేవుడే, మనం పీల్చే గాలి దేవుడే. అనువనువులో ఉందండి దైవం, అనువనువులో దైవం ఉంది. దైవం ఉందని మీరు చెప్తున్నారు, కానీ మరి ఎదుటి మనిషిలో కానీ? అవునండి, మనుషులు చూడలేకపోతున్నారు మీరు. మనుషులో కూడా దైవం ఉందండి, కానీ మనిషి లెక్కలు ఉంటే మనుషుల దైవం ఉంటది. రాక్షసుల లెక్కలు చేస్తే దైవం ఎట్లుంటారండి? ఇప్పుడు అట్లా కాదండి. పరాయి మతం వాళ్ళు, సరే ఓకే, నేను పరాయి మతం వాళ్ళంటే ఇప్పుడు వాళ్ళ మతాన్ని వాళ్ళు చెప్పుకోవడంలో తప్పులేదు. ఇప్పుడు ఒక క్రిస్టియన్ ఒక చర్చ్ లో ఒక 4 గోడల మధ్యలో కూర్చొని ఆయన భజన చేసుకుని భాగవతం ఆడించుకొని మాకు సంబంధం లేదండి. వీళ్ళు వచ్చి రోడ్ల పైనకి వచ్చి మా మతంలోకి మారండి అంటే తప్పు. నిన్న ఒక వీడియో, ఒక అతను వ్యాపారం చేసుకుంటుండు. ఆ వ్యాపారవేత్త దగ్గరకు వెళ్ళి, సార్ మా క్రిస్టియన్ మతం చాలా గొప్పది,
నేను ఇంతకు ముందుకు మందు తాగుతుండే, నేను ఇంతకు ముందుకు కోటర్ తాగుతుండే, ఇంతకు ముందు సిగరెట్ తాగుతుండే, నేను క్రిస్టియన్లకు వచ్చిన నుంచి సిగరెట్ బంద్ చేసిన, నేను మందు బంద్ చేసిన, నువ్వు మా మతంలోకి రా అని చెప్తుండు. ఇదేం తప్పు? ఇది కరెక్టా అండి? మానేసానని చెప్పడం వరకు అయితే కరెక్ట్. ఓకే, కానీ మా మతంలోకి అదే కదా. నేను ఇప్పుడు ఈ రోజు ఎందుకు జరుగుతున్నాయి దాడులు? నువ్వు నీ చర్చిలోకి వచ్చి దాడి చేస్తే తప్పండి. నువ్వు పోయి రోడ్డు మీద భజన చేస్తే తప్పు కదా అండి. నువ్వు రోడ్డు మీద పోయి నా మతంలోకి రండి, మతంలోకి రండి నువ్వు స్లిప్లు ఇస్తే తప్పు కదా. నేను అది కదా అని అంటున్నా. వాళ్ళు చేసే పద్ధతిని బట్టి తప్పు అంటున్నాం మనం. వాళ్ళు ఎవరి ఇళ్లలో వాళ్ళు, ఎవరు చర్చిలో వాళ్ళు భజన చేస్తే తప్పులేదు. ఎవరు వచ్చి ఇప్పుడు మా దగ్గర కూడా చాలా భజనలు చేస్తున్నాం. మేము ఎవరు అంటామా? ఎవరి పనాలది, వాళ్ళ ధర్మాన్ని మేము గౌరవిస్తాం. కానీ వాళ్ళు వచ్చి రోడ్ల పైన కోసం మొత్తం తప్పు అంటున్నాం మనం. తప్పది, అట్లా చేయొద్దు అంటున్నాం. దీనికి హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా రోడ్ల మీద ఏం చేయట్లేదు అంటారు. అవునండి, మా దేశం మేము చేస్తాం బరాబర్. దేశం బరాబర్ అని అంటే ఇప్పుడు ఇదే దేశం అనేది ప్రతి ఒక్కరికి బరాబర్ కాదు అంటున్నా. హిందూ దేశంలో మేము మా దేవుని కోసం, మా పూజల కోసం మేము ఎవ్వరి పర్మిషన్లు తీసుకోము. మేము మీ మతంలోకి వచ్చి రండి, మా మతంలో కాడే తప్పు. అదే నేను ఒక క్రిస్టియన్ ఇంటికి పోయి క్రిస్టియన్ ఇంట్లో కాడ కూర్చొని, అయ్యా నువ్వు క్రిస్టియన్, నువ్వు యేసుప్రభుని నమ్ముతున్నావా? యేసుప్రభుని నమ్మకు, నువ్వు ఆ యేసుప్రభు తప్పు, నా మతంలోకి రండి నేనంటే నేను 100% నేను కూడా తప్పే. ఓకే, నేను కూడా తప్పే. అది తప్పు, ఎవరి ఇష్టం వాళ్ళది. అది కరెక్టే. ఇప్పుడు ఇంటి వరకు అనేది తప్పు. అందులో ఎట్లా రోడ్డు పైన కూడా, రోడ్డు మీద కూడా మాట్లాడుతుంది. ఇప్పుడు రోడ్డు మీద మీరు చేసేది, ఇప్పుడు వాళ్ళు కూడా మీకు డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ మైక్ లో మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడం మీకు ఇబ్బంది. ఎట్లా డిస్టర్బ్ కాదండి? ఎట్లా డిస్టర్బ్ కాదు చెప్పండి? ఎట్లా డిస్టర్బ్ కాదు చెప్పండి? మీరు చెప్పండి. మీరు అట్లా కాదు, వాళ్ళు వచ్చి ఇగో ఈ స్లిప్పులు తీసుకోండి చదవండి, దేవుడు మీ దేవుడు కరెక్ట్ కాదు, మా దేవుడు కరెక్ట్ అని చెప్తలేరా? ఎన్ని వీడియోలు చూస్తున్నాం మనం? వీడియోలు చూస్తున్నాం కదా. ఇప్పుడు ఆ చెప్పినప్పుడే కదా దాడి జరుగుతుంది. ఆ చెప్పినప్పుడు దాడి జరిగితే నాకు చెప్పండి. ఓకే, ఆ చెప్పినప్పుడే దాడులు జరుగుతుంది. ఆ చెప్పినప్పుడే కొంతమంది హిందుత్వవాదులు వాళ్ళ పైన దాడులు చేస్తున్నారు. అది మీ చర్చిలోకి వెళ్ళి, నిజంగా కూడా చర్చిలోకి వెళ్ళి దాడి చేస్తే నేను దాన్ని ఖండిస్తున్నా. పరమతాన్ని నువ్వు అట్లా చేస్తే తప్పని నేను చెప్తున్నా. కానీ ఆ చర్చిల్లోకి వెళ్ళిపోయి జై శ్రీరామ్ మండల ఎన్నిక తప్ప. అవునండి, జై శ్రీరామ్ అని ఎవరంటున్నారు తెలుసా మీకు? చెప్పండి, ఎవరంటున్నారు? ఆడ అప్పటిదాకా క్రిస్టియన్ గా ఉండి, అప్పటిదాకా క్రిస్టియన్ మతాన్ని పాటించి, ఆ క్రిస్టియన్ మతంలోకి హిందువులకు వచ్చిన వాళ్ళు జై శ్రీరామ్ అంటున్నాడు. మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి, మీరు చెక్ చేయండి. వాళ్ళ దేవుని నమ్మి వాళ్ళ దేవుళ్ళకి మళ్ళీ హిందూ మతంలోకి వచ్చిన వాళ్ళే జై శ్రీరామ్ అన్నారు. నేను దాని గురించి కాదు, చర్చిస్ లోకి వెళ్ళిపోయి. అవును, అదే అన్న వాళ్ళు ఎవరు? అక్కడ అప్పటిదాకా చర్చిలో మెంబర్ ఉన్నాయని అంటుండు. ఆ చర్చిలో మెంబర్ ఉన్నాయని పీపుల్ అన్నారు. అది కాదు, ఆ చర్చిలు ఉన్నాయని ఆ చర్చిలోకి ఎంచి ఆయన క్రిస్టియన్ మతాన్ని వదిలి హిందూ మతంలోకి వచ్చి, హిందూ మతంలోకి వచ్చిన తర్వాత ఆ చర్చిలోకి పోయి జై శ్రీరామ్ అన్నాడు. చూడండి, కావాలంటే ఎంక్వైరీ చేయండి మీరు. ఓకే, ఇలాంటి వాళ్ళు అన్నారు. వేరే వాళ్ళు అయితే పోయి జై శ్రీరామ్, ఇప్పుడు నేను చర్చిలోకి పోయి జై శ్రీరామ్ అంటున్నా. నేను కూడా హిందుత్వవాది. అంటే చాలా మందికి ఏంటంటే జై శ్రీరామ్ అనే వర్డ్ అది ఉపయోగించి జై శ్రీరామ్ అని ఇప్పుడు చాలా మందిని కూడా బాధ పెడుతున్నారు, చంపడానికైనా సిద్ధమవుతున్నారు అని చెప్పి. చంపడానికి నేను ఏమంటున్నా సార్, నేను చంపడానికి సిద్ధం అనేది ఒకటే విషయంలో చెప్తున్నాను. మా ధర్మం పైనకి వచ్చి మా గుళ్ళ పైన దాడులు చేస్తే, ఇప్పుడు దేవుళ్ళు కూడా యుద్ధాలు చేసారు, అట్లనే యుద్ధం చేస్తాం అంతే, వేరే ఏం లేదు. మా దేవుళ్ళ పైనకి వచ్చినప్పుడే, మా హిందుత్వం మీద దాడి చేసినప్పుడే. ఈరోజు చాలా హిందుత్వాల పైన చాలా దాడులు జరుగుతున్నాయి. లవ్ జిహాద్ కేసులు, వందలాది కేసులు. ఈ రోజు ఒక అమ్మాయిని, నా హిందూ అమ్మాయిని చేసుకుంటే 10 లక్షల రూపాయలు స్పాన్సర్షిప్ ఇస్తారు లవ్ జిహాద్ లో. 10 లక్షల రూపాయలు. ఒక గుజరాతీ అమ్మాయి ఉందనుకోండి, 10 లక్షల రూపాయలు. గుజరాతీ బ్రాహ్మణ అయితే 10 లక్షల రూపాయలు. ఒక హిందూ అమ్మాయి గుజరాతీ అమ్మాయిని ఆ అబ్బాయి ట్రాప్ చేసి లవ్ చేసి పెళ్లి చేసుకుంటే 10 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి వస్తుంది. ఎవరికి? ఆ లవ్ చేసిన అబ్బాయికి వస్తుంది. లవ్ జిహాద్ చాలా పెద్ద ఉద్యమం నడుస్తుంది. ఈ జిహాదీలు చేస్తున్నారు ఈ ఉద్యమం. ఇది జరుగుతుంది. మేమేమన్నా చేస్తున్నామా? లవ్ జిహాద్ వాడు చేసుకుంటుడు, అమ్మాయి చేసుకుంటుంది, అమ్మాయి నచ్చిపోతుంది, 18 ఏళ్ళు అయినాయి, ఆమెను రిక్వెస్ట్ చేస్తున్నాం, కాకపోతే పోతుంది, పోయి ఏనో సూట్ కేసులను ఫ్రిడ్జ్లలో దొరుకుతున్నాయి. అది చూస్తున్నాం, మన కళ్ళతో చూస్తున్నాం. అది దాని అయితే మనం ఆపుతలేం కదా. దాని ఇప్పుడు జరుగుతున్నాయి దాడి. ఇదొక రకమైన దాడి. ఏది హిందువుల పైన జరుగుతున్న దాడి. ఈ దాడులన్నీ మన కళ్ళ కూడా చూస్తున్నాం. ఏం చేయలేకపోతున్నాం, ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. హిందూ దేశంలో ఇలాంటి దాడులు జరుగుతుంది. లవ్ జిహాద్ దాడులు చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఒకటే దగ్గర కాదు,
అన్ని ఏరియాలో సుమారు రోజుకు ఒక 25-30 చూస్తున్నాం లవ్ జిహాద్ ఆ కేసులు వస్తున్నాయి మా దగ్గర. ప్రతి సబ్ రిజిస్టార్లో లవ్ జిహాద్ కేసులు వస్తున్నాయి. అవన్నీ జరుగుతున్నాయి. ఏం చేస్తాం? ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితులు ఉన్నాం. ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు ఆమె ఏజ్కి ఆమె మెచ్యూరిటీ ఏజ్ వచ్చినాక మనం ఏం చెప్పలేం కదా. వాళ్ళ ఇష్టం అయిపోతుంది. అట్లా పోయి ఏనో సూట్ కేసులు దొరికితే ఏనో ఫ్రిడ్జ్ దొరికితే జరిసేపు ఏడుస్తున్నాం, బాధపడుతున్నాం, లైట్ తీసుకుంటున్నాం. అట్లా అని చెప్పి ఏం దాడులు చేస్తారో వాళ్ళ పైన. ఏ ముస్లిం మీద దాడి చేయలేదు చూడండి. మా అమ్మాయిని తీసుకొని ఆ ముస్లిం కొట్టాలని ఎవరు చెప్పలే, కొట్టరు కూడా. అది చట్టం, అది కొట్టరు, వాళ్ళ ఇష్టం వాళ్ళది. తీసుకొని వెళ్తున్నారు. అట్లా చాలా మంది నేను కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేసే చాలా ఉంది. నేను కూడా చాలా మంది కౌన్సిలింగ్ ఇచ్చిన, కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉంటే కౌన్సిలింగ్ ఇస్తున్నాం, లేకుంటే వెళ్ళిపోతాం. దాన్ని ఎవరో మేము మధ్యలో దానిపైన ఏం దాడులు చేస్తలే మనం. కానీ హిందువుల పైన లవ్ జిహాద్ దాడులు జరుగుతున్నాయి, హిందూ అమ్మాయిల పైన లవ్ జిహాద్లు జరుగుతున్నాయి. ఇవన్నీ హిందువులారా మేలుకోవాలి. ఎప్పుడైనా మేలుకోవాలి. మేలుకోకుంటే రేపు రాబోయే రోజుల్లో హిందువులు ఏది చేసినా తప్పే. వాడు గుడిలో గంట కొట్టే తప్పవుతుంది. ఆ రోజులు మనం చూస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఐక్యం కాకపోతే, ఈ రోజు మనం అందరం ఏకం కాకపోతే, గుడిలో గంట కొడితే కూడా ఫైన్, గుడిలో గంట కొడితే కూడా తప్పు అనే రోజులు వస్తున్నాయి. మనమే చూస్తాం, వేరేటోళ్ళు కాదు. ఇప్పుడున్న పరిస్థితులు అట్టున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గరికి రవీందర్ గారు వచ్చి ఆయన మనసులో ఉన్నటువంటి ఏదైతే బాధ ఉందో, లవ్ జిహాద్ అనేసి ఆడవాళ్ళ మీద కానివ్వండి, అది కూడా కాకుండా నా ధర్మాన్ని ఎవరైనా సరే కించపరిచే విధంగా చేస్తే నేను దేనికైనా సిద్ధం అనేసి ఆయన కూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మరొక మంచి ఇంటర్వ్యూ తోటి మనం కలుద్దాం. థ్యాంక్ యూ.